ఎండాకాలం వస్తుంది. ఈ వేడి తట్టుకోలేకుండా ఉన్నాం. ఆనాడు బాడీ డిహైడ్రేషన్ అయ్యి హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అని మనం చాలామంది లెక్కలేసుకొని సామాన్యులు అంటే మధ్యతరగతి లోయర్, అంటే ఇటు పేదవాడు కాదు, పూర్తి స్థాయి మధ్యతరగతి కూడా కాదు, ఫస్ట్ స్టెప్ అనమాట. మధ్యతరగతిలో కూడా కార్లు కొనుక్కొని విలాసంగా రెంట్లు బాగా గట్టి ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మధ్యతరగతి లెక్కలోకి వస్తారు. అంటే ₹1,00,000 శాలరీ తీసుకునే వాళ్ళు కూడా 15,000 20,000 సంపాదించేవాడు కూడా మధ్యతరగతిలోకే వస్తాడు. ఇంకా పేదవాళ్ళు అంటే ఇంకా అదే నెలకు 10-12,000 తీసుకుంటూ ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటూ జీవనాన్ని కొనసాగించే వాళ్ళు పేదవాళ్ళు లెక్క వస్తారు. అంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉంటాయి కానీ పేదవాళ్ళు, ఎందుకంటే కూలి పనులకు వెళ్తారు కాబట్టి, రోజువారీ కూలికి వెళ్తారు కాబట్టి. స్వతంత్ర వృత్తిలో జీవించే వాళ్ళు వీళ్ళందరూ మధ్యతరగతి లెక్కలోకి వస్తారు. అయితే ఈ ఫస్ట్ మధ్యతరగతి అంటే ఏబిసి ఈ సామాన్యుడు ఏం చేస్తాడంటే ఎండలకి ఒక్కపోత తట్టుకోలేక ఎన్నో సంవత్సరాలు ఈ నరకాన్ని అనుభవించి కొంచెం అవకాశం లభించంలోనే వృత్తులు చేసుకునే వాళ్ళు, అంటే వర్క్షాపులు నడిపే వాళ్ళు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా సరే చిన్న చిన్న షాపులు, కస్టమర్ల మీద ఆధారపడి పనిచేసుకునే వాళ్ళు, వీళ్ళు తట్టుకోలేక కూలర్ కొన్నా ఏసీ కొన్నా వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. కూలర్ అంటే ఇప్పుడు కొంచెం కామన్ అనుకుంటున్నారు. ఒకప్పుడు కూలర్ కూడా ఎక్కువే. ఇప్పుడు కాలం వల్ల ఏం చేస్తారంటే ఈఎంఐలు తెచ్చుకొని ఏసీ లేకుంటున్నారు. ఈ కొనంలోనే నీకు ఇతనికి ఉండే కస్టమర్లు కానీ ఈ కాలం కానీ వ్యతిరేక దశ వస్తుంది. అలాగే ఒక అతను ఏం చేస్తాడంటే ఎన్నో సంవత్సరాలు ఇట్నే మగ్గి ఎండాకాలం వస్తే పిల్లలకి ఆరోగ్యం బాగలేక, భార్యకి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ ఖర్చులు లెక్క రాసుకున్న అలవాటు ఉంది అతనికి. ఈ ఎండాకాలం హాస్పిటల్ తిప్పే ఖర్చుకి ఏసీ కొనుక్కుంటే దానికి కరెంటు బిల్లు కట్టుకొచ్చే ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో ఏసీ కొనుక్కుంటాడు అతను. ఏసీ కొనుక్కొని ఇంకా హాయిగా చల్లగా గాలి పీల్చుకొని కొనుక్కుందామని అనుకునే సమయానికి మనశ్శాంతి కోల్పోతాడు. ఎందుకంటే అక్కడి నుంచి అతని కష్టాల సమస్యలు మొదలవుతాయి. ఏసీ కొన్నావా అని కస్టమర్లు అందరూ అడుగుతూ ఉంటారు. అతను అది గొప్పగా చెప్పుకోడు. ఇంక ఎండలో తట్టుకోలేక కొనుక్కున్నాను, అదేంత పెద్ద ఇబ్బంది ఏముంది, నాకు రావాల్సిన డబ్బులు ఒక స్థలం అమ్ముకొని కొనుక్కున్నాను అని అంటారు. అప్పుడు వాళ్ళకి కడుపులో బాధ కలిగింది. మేము ఇంత సంపాదిస్తుంటే మేము కొనుక్కోకుండా మేము ఎర్రటి ఎండలో పనిచేస్తుంటే ఇతను ఏసీ కొనుక్కొని చల్లగా ఇంట్లో కొనుక్కొని నిదానంగా వచ్చి పని చేసేస్తాడా మనకి అని వాళ్ళకి అసూయ కలిగింది అనమాట. అసూయ అనేది ఏ ఇత్తనం వేయకుండా మొలిసే మొక్క. ఎండాకాలం సామాన్యులు ఏసీలు కొంటుంటే మీరు కనుక స్వతంత్ర వృత్తిలో జీవించే వాళ్ళు అయితే మీకు వచ్చే సమస్యలు ఇవన్నమాట. మీకు వచ్చే సమస్యలు ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక ఆటో మెకానిక్ కావచ్చు, లేకపోతే ఒక చిన్న బైక్ మెకానిక్ కావచ్చు, ఒక సైకిల్ షాప్ అతను కావచ్చు, ఎవరైనా సరే మీరు సామాన్యులు కానీ అయితే మీరు కానీ ఏసీ కొంటే మీరు రెంటిళ్ళల్లో ఉంటే అక్కడ ఒక పెద్ద సమస్య మొదలవుతుంది అనమాట. పక్కన వాళ్ళు మిమ్మల్ని ఒక రకంగా చుట్టం మొదలు పెడతారు. వీళ్ళు ఇంత స్థాయి ఉందా ఒక సామాన్యుడి కానీ. సామాన్యుడు ఏ చేసినా తప్పుగానే పరిగణించబడితే లోకం. అది డబ్బులు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఏది తీసుకునే ఇబ్బంది ఉండదు అనమాట. ఇంకా అక్కడి నుంచి అతను ఒక సామాన్యుడి గురించి చెప్తున్నా. అతను ఒక సాధారణమైన వ్యక్తి. అతను ఎండలు తట్టుకోలేక, హాస్పిటల్ ఖర్చులు తట్టుకోలేక, కుటుంబ సభ్యులను హాస్పిటల్కి తిప్పలేక ఏసీ కొనుక్కుంటాడు. ఉన్న స్థలం ఏమి కొనుక్కుంటాడు. క్లియర్గా అందరికి చెప్తారు. ఇల్లు కట్టుకోవడానికి వచ్చుకునే స్థలము అది కూడా రేట్ రాదు, నష్టపోయే దాంట్లో స్థలంలో కూడా నష్టపోతాడు, వడ్డీ లాస్ అయింది. ఎన్నో సంవత్సరాలకి ఇది ఇప్పుడు అమ్ముడు పోయింది. ఇంకా ఈ ఆనందంలో ఏసీ కొనుక్కుంటే ఇన్ని సంవత్సరాలు వయసు వచ్చింది కదా, ఎండలకి పని చేస్తే తలనొప్పి వస్తుంది విపరీతంగా, కాసేపు మధ్యాహ్నం పూట చల్లగా కొనుక్కొని తలనొప్పి తగ్గించుకోవచ్చు, ఆ ట్యాబ్లెట్ ఖర్చు హాస్పిటల్ ఖర్చు తగ్గితేని అతను కొనుక్కుంటాడు. అతను బడ్జెట్ లెక్కలేసుకొని అది చుట్టుపక్కల వారికి, ఇరుగు పొరుగు వారికి, ఇంకా మిగతా వాళ్ళందరూ ఓఎమ్మో వీళ్ళు ఎంత మాత్రం పోలి ఏసీ కొనుక్కున్నారని అనుకుంటారు. ఇంకా అది అసూయో దిష్టో తెలియదు కానీ ఆ అసూయ వల్ల ఆ ఏసీ కొనుక్కున్న తర్వాత అతనికి వచ్చే కష్టాలు ఎలా ఉన్నాయంటే చేసే పని రోజు క్రమంగా తగ్గిపోతుంది. ఆ కస్టమర్లు అంటే నువ్వు కష్టపడి పని చేస్తావు, వాళ్ళకి పని ఇస్తావు, కానీ వాళ్ళకి నువ్వు సంతోషంగా ఉండటం నచ్చదు, సౌఖ్యంగా ఉండటం నచ్చదు. మనకు లేని ఆనందం ఎదుటి వాడుకు ఉండకూడదు అనే స్వభావం మనుషులు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంక నీకు పని ఇచ్చే వాళ్ళు రోజు తగ్గిపోతారు, నీ మీద అసూయ పెంచుకుంటూ ఉంటారు. అది నీ బతుకుదెరువు మీద ఫస్ట్ ఎఫెక్ట్ కొట్టింది. విలాసవంతమైన వస్తువులు సామాన్యులు వేరే వాళ్ళ మీద ఆధారపడి పనులు చేసుకున్న సంగతి నేను చెప్తాను. ఇంకా తర్వాత నువ్వు ఉండే ఇంటి ఓనర్లో నీకేం బాగానే సంపాదిస్తున్నావు కదా, ఏసీలో బిగించుకున్నావు కదా అనే లెక్కలో వాళ్ళకి ఆలోచన కలిగేది. అక్కడి నుంచి రెంట్ పెంచడమో లేకపోతే ఖాళీ చేయించడం కానీ జరుగుతుంటుంది అనమాట. అంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో చెప్తుంటారు అనమాట. దానివల్ల కూడా ఖాళీ చేయించడం జరిగింది. అందరూ కాదు, కొంతమంది సంగతి నేను చెప్తున్నా. సామాన్యుడికి వచ్చే సమస్యలు ఇక్కడ ఎవరిని ఉద్దేశించి కాదు. ఇంకా తర్వాత నీకు గ్రహాలు వ్యతిరేకిస్తాయి అనమాట. నీ కుటుంబంలో పిల్లలు ఉద్యోగాలు చేసేవాళ్ళంటే వాళ్ళు ఉద్యోగాలు మానుకుంటారు, చల్లగా ఏసీలో కొనుక్కుంటారు. వాళ్ళకి అనారోగ్యం తగ్గించడానికి ఏసీ కొనుక్కుంటే వాళ్ళు ఇంకా ఈ ఉద్యోగాలు అనేది మానుకుంటారు. అనుకోకుండా వాళ్ళు మానుకోవాలి కాదు, అక్కడ ఏదో సమస్య వస్తే వాళ్ళు కూడా మానుకుంటారు. ఇక తర్వాత వచ్చేసి నీ బతుకు తెరువు క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇంకా అక్కడి నుంచి మీ ఇంట్లో పెద్దలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మీరు అనారోగ్యాల నుంచి బయటపడటానికి ఏసీ ఎప్పుడైతే తెప్పించుకున్నారో వాళ్ళకి అనారోగ్యాలు మొదలుతాయి. అప్పుడు దాకా వాళ్ళ లోపల ఉన్న దీర్ఘకాలిక రోగాలు ఆ టైంలో బయటపడతాయి. ఇంకా అక్కడి నుంచి ఇంక సినిమా కనపడింది. వీడికి ఏం జరుగుతుందో అర్థం కాదు.
చల్లగా పనుకుందామని ఏసీలో ఒంటి కోసం అనుకుంటే ఇక్కడ ఆలోచన ఏదైతే తలనొప్పి తెగించుకుంటాడో ఆ తలనొప్పి నిదానంగా పెరుగుతుంటుంది లోపల. ఇక బంధువుల్లో ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు ఇంకా సరాసరి వీళ్ళకి అబ్బో వీళ్ళ ఎచ్చులు చూడండి అది ఇది అని అనవసరమైన దేశానికి అనవసరమైన అసూయకి కారకులు. వాళ్ళ అసూయకి మీరు క్రోధానికి బలైపోతారు. ఇలా అనుకోకుండా స్టెప్ బై స్టెప్ ఇలాంటి సమస్యలు సామాన్యుడు ఒక కారు కొనుక్కున్నా, ఏసీ కొనుక్కున్నా, ఇంట్లో కొత్తగా ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, ఇంట్లో అనుకోకుండా మనం ఏదైనా పొదుపు చేసుకున్న డబ్బులు దాచిపెట్టుకుని ఏదైనా కాస్త గోల్డ్ కొనుక్కున్నా మీకు ఈ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువ కనపడతాయి. ఇది దిష్టి దోషం వల్ల కావచ్చు, ఈర్ష్య వల్ల కావచ్చు, అసూయ వల్ల కావచ్చు, క్రోధం వల్ల కావచ్చు. ఇంకా అక్కడి నుంచి బంధువులతో అప్పుడు కానీ మీరు టచ్లో కానీ ఉన్నట్టయితే ఇంకా మనకి ఫోన్లు చేసినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కదానికి దెప్పి పొడుస్తుంటారు. మీకేమిలే, మీకు సంపాదన 4 రకాలుగా వస్తుందిలే అని దెప్పి పొడుస్తుంటారు. అది ఒక అసూయ. వాళ్ళని మనం ఏదనంటే వాళ్ళు శత్రువులుగా మారిపోతారు. ఇక తర్వాత మనం ఎక్కడికి పోయి కూర్చొని మాట్లాడుతున్నా వాళ్ళు కూడా ఇలాగే సూటిపట్టుగా మాట్లాడతారు. ఉదాహరణకు మనలే ఉదాహరణగా పెడుతుంటారు అనమాట. అక్కస్తో మాట్లాడుతుంటారు. ఇవన్నీ మనకి దిష్టి వాళ్ళ క్రోధం, ఈర్ష్య, అసూయ, ద్వేష జ్వాల అగ్నుల్లో ఇతరుల మీద నిందన వేయడం కాదు. సామాన్యుడు నవ్వితే వచ్చే సమస్యలు, ఏదైనా సౌఖ్యాన్ని పొందాలనుకుంటే సమస్యలు, కష్టాలు ఇవి. ఇక తర్వాత ఎప్పుడైతే మనం ఈ ఏసీలు కొంటామో పిల్లలు కూడా సుఖం అడుగుతారు. తండ్రి ఎప్పుడైతే ఈ పొరపాటు చేస్తారు సామాన్యుడి తండ్రి, పిల్లలు కూడా అంతే. వాళ్ళు ఎక్కడన్నా ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళు ఏసీలు కొని పెట్టుకుంటారు. అంటే మీరు ఇంట్లో సౌఖ్యాలు అనిపించినప్పుడు మేము అనిపించకూడదు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు విలాసమైన వస్తువులు ఈఎంఐలకు అలవాటు పడతారు, కార్లు కొనుక్కోవడం. ఇలా ఇంకా తర్వాత జీవితాంతం ఇంకా బాధలు పడతారంటారు అప్పులు చేసి. ఇది మొదటి తప్పు ఏంటంటే నీకు ఎప్పుడైతే ఒక ఎండాకాలం 3 నెలలు నువ్వు తట్టుకోలేక సుఖాన్ని కోరుకుంటావో, ఆ ఫ్యాన్ సెగ్గాలు తట్టుకోలేకపోతావో, అది నువ్వు 50 సంవత్సరాలు కష్టాలు అనుభవించి నువ్వు 50 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే సుఖాన్ని అనుభవించాలనుకుంటావో ఆ తర్వాత నీకు వచ్చే కష్టాలు ఇవన్నమాట. ఎప్పుడైతే తండ్రి అనేవాడు పొరపాటు చేస్తాడో ఆ తర్వాత పిల్లలు కూడా ఆ తండ్రినే ఫాలో అవుతాడు. కానీ వీళ్ళు ఎలా అంటే తండ్రి 50 సంవత్సరాలు కష్టపడి సౌఖ్యాన్ని పొందితే పిల్లలు అది 25 సంవత్సరాలకు కోరుకుంటారు. అక్కడే మెయిన్ ఇబ్బంది అనమాట. ఇక్కడ ఇలా పోల్చుకోవడం వల్ల ఇలా ఇరుపోటీల మీద వెళ్ళి చెడితే వాత నొప్పుల మీద వదిలిజాడితే ఇంకా తర్వాత మనకి ఏదైనా సరే మనకి ఏదైనా ప్రభుత్వం నుంచి పథకాలు కావాలని ఏది రావాలని ఏది చెందాలన్నా అది ఒక కారణం అయితే నీకేమయ్యా చల్లగా ఏసీలో కొనుక్కుంటావు, డబ్బులు ఉన్నోడే కదా, ఏసీ బిగించుకున్న డబ్బులు ఉంటేనే కదా అని ఇవి ఎక్కువైపోతాయి. నీకు అలాంటి సపోర్ట్ కూడా దొరకదు. ఎప్పుడు కూడా నువ్వు ఆనందాన్ని పొందాలి, సౌఖ్యాన్ని పొందాలి, సుఖాలు పొందాలంటే నువ్వు ఇతరుల నుంచి ఆశించేటప్పుడు ఇతరుల నుంచి నీకు నీకు ఇతరుల నుంచి పని రావాలన్నా కానీ నీకు ఇతరుల నుంచి ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా నువ్వు ఇంట్లో విలాసమైనంత వస్తువులు ఉండకూడదు. ఎదుటి వాళ్ళ కళ్ళల్లో నువ్వు గొప్పగా కనపడ్డావంటే నీకు ఏ పథకాలు రావు, ఏ పనులు కావు. ఎక్కడికి పోయినా నీకు వాళ్ళు పైకి చూస్తారు. అంటే పెద్దవాళ్ళు ఏమో వీడు మన స్థాయి తగ్గట్టు వీడు ఏసీ బిగించుకుంటాడా, వీడు మనకు పోటీ పడతాడా, మన 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 అర్హత తక్కువ మనతో పాటు సమానుడు అయ్యాడని వాళ్ళు అనుకుంటారు. కిందోడే మనతో ఉండేవాడు వీడు ఇంత సౌకర్యాలు విలాసం అనిపిస్తారా అని వీళ్ళు అనుకుంటారు. ఇది ఎంతవరకు రైటా రాంగ్ అనేది నేను విశ్లేషణ చేసిందని చెబుతున్నా. అలా మనం ఎండాకాలం ఏసీలు కొనుక్కోవడం అనేది సులభమైన పనే. ఏసీ అంటే 40,000, 36,000, 40,000 కూడా వస్తుంది. కానీ అది నీ జీవితాన్ని అనేది టోటల్గా మార్చిద్ది. ఆ తర్వాత నీకు ఉన్న బతుకు తిరగవచ్చు, నీకు వచ్చే నీ చుట్టూ ఇటు నీకు రెగ్యులర్గా నీతో మాట్లాడవు నీ శత్రువులు కావచ్చు, నీ బంధువుల్లో విరోధాలు రావచ్చు, నీకు ఎన్నెన్నో ఉంటాయి. ఎందుకంటే ఎదుటివాడి ముందు నువ్వు బిర్యానీ తిన్నా పైకి పచ్చడి మెతుకులు వేసుకొని మామూలు గుడ్డలు వేసుకొని సాధారణంగా కష్టాలు అనిపిస్తుంటే నేను ఎవరైనా చూసి జాలి పడతారు. కానీ నువ్వు నా కష్టార్జితమే కదా నేను అనిపిస్తే తప్పేందనుకుంటే నీ కష్టార్జితం నీదే కావచ్చు, డబ్బులు నీదే కావచ్చు. కానీ కొన్ని విలాసాలకు నువ్వు అలవాటు పట్టడానికి ప్రయత్నం చేసావంటే సమాజంలో ఇలాంటి వ్యతిరేకత వస్తాయి. ఆ వ్యతిరేకం తట్టుకోవాలంటే నువ్వు పర్మనెంట్ ఇన్కమ్, ఇతరుల మీద ఆధారపడి చేసే పనులు ఉండకూడదు. ఇతరుల మీద ఆధారపడి చేసే పనులు కావాలి. నీ అవసరం ఇతరులకు ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు ఎన్ని పొందడానికి అర్హుడు అవుతావు. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సామాన్యుడు ఏసీ కొనుక్కుంటే వచ్చే కష్టాలు ఏంటనేది ఈ వీడియో విశ్లేషణ. ఇది ఎవరిని కొనద్దని నేను చెప్పడం కాదు. అది ఒక సామాన్యుడికి వర్క్ చేసుకునే వాడికి వచ్చే సమస్యలు ఈ విధంగా ఉంటాయి. ఇంకా వాడికి సపోర్ట్ అందదనమాట. ఆ ఏసీ చేసే తిప్పలు కష్టాలు ఈ విధంగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ బాయ్.